హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది రేపు, సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ నేను నిఫ్టీ 15 minutes చార్ట్ పెట్టుకున్నాను. సో మార్కెట్ చూస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్ అంటూ స్లోలీ మార్కెట్లో అప్ సైడ్ మొమెంటం వచ్చి మార్కెట్ 21,800 లెవెల్ని కూడా టెస్ట్ చేసేసింది. అండ్ ఫర్దర్గా మార్కెట్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇంకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ డిప్ ఆన్ బై అని నిన్న కూడా చెప్పాను అండ్ ఇవాళ కూడా అదే చెప్తున్నాను. మార్కెట్ ఎప్పుడైతే డిప్ వస్తుందో దాంట్లో మీరు బయింగ్ సైడ్ ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. సో లాస్ట్లో చూసుకుందాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో అయితే కంప్లీట్లీ సైడ్ వేస్ అనే చెప్పుకోవచ్చు. కొద్దిగా నిఫ్టీ అనేది కొద్దిగా అప్ సైడ్లో మొమెంటం వచ్చింది, బట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మనం చూసినట్టయితే కంప్లీట్లీ సైడ్ వేస్ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. అండ్ కంప్లీట్లీ మంత్లీ ఎక్స్పైరీ వచ్చేసి డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ హై అండ్ లోని మార్క్ చేయండి. అండ్ దీని కిందన ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో అది స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ లెవెల్. అండ్ ఇక్కడ మార్కెట్లో హై బ్రేక్ అయిందనుకోండి బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మూమెంటం. అంటే 48,650 అబోవ్ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అదర్వైజ్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్లో 48,200 లెవెల్ దగ్గర కూడా మనం బై ప్లాన్ చేయవచ్చు అండ్ 48,000 లెవెల్ దగ్గర కూడా బై ప్లాన్ చేయవచ్చు. మార్కెట్ 48,000 బిలో మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మనం పీఈ సైడ్లో ఆలోచించండి, అప్పటి వరకు పీఈ సైడ్లో ఆలోచించకండి. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టి కూడా చూపిస్తాను అండ్ నిఫ్టీది బ్యాంక్ నిఫ్టీది, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీది పెట్టాను. సో బ్యాంక్ నిఫ్టీ నిన్న మనం డిస్కస్ చేసాము. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఎక్కడి నుంచి అయితే మార్కెట్ అనేది ఫాల్ అయిందో ఆ లెవెల్ని బ్రేక్ చేసింది అని చెప్పి వాళ్ళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ సైడ్ వేస్లో ఉండే అండ్ డోజీ క్యాండిల్ అంటే ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ నుంచి ఇండెసిషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత 2 things మార్కెట్లో అవుతుంది. ఒకటి రివర్సల్ ఆర్ ట్రెండ్ కంటిన్యూషన్. సో ఇది ఒక సైన్ అనమాట, రివర్సల్ సైన్ ఆర్ ట్రెండ్ కంటిన్యూషన్ సైన్. సో ట్రెండ్ కంటిన్యూషన్ ఎప్పుడు అవుతుంది? హై బ్రేక్ అయిన తర్వాత ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది, లో బ్రేక్ అయితే ట్రెండ్ రివర్సల్ అవుతుంది. సో ఇక్కడ 2 possibilities, డే హై డే లో దగ్గర ఉన్నాయి. సో హై బ్రేక్ అయిన తర్వాత మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి, లో బ్రేక్ అయిన తర్వాత పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బట్ కాకపోతే ఇంట్రాడేలో కంప్లీట్లీ బేరిష్ ట్రెండ్ ఉండాలి, అప్పుడే మీరు ప్లాన్ చేయండి. దట్ టు క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో అది మనకి ఒక బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ఉంది డౌన్ సైడ్లో. సో మనం బేరిష్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు క్వాంటిటీ చాలా లెస్ క్వాంటిటీ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతుందో ఎవ్రీ సపోర్ట్స్ దగ్గర ఏదైతే సపోర్ట్స్ ఉంటాయో డౌన్ సైడ్లో ప్రతి సపోర్ట్స్ దగ్గర బయర్స్ ఉంటారు. సో ప్రతి సపోర్ట్స్ దగ్గర నుంచి కూడా మార్కెట్లో రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ నుంచి ఫాల్ అయిందనుకోండి, సో సపోర్ట్స్ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు మీ ప్లాన్ ఏంటంటే బై చేసే ప్లాన్ ఉండాలి. సిఈ సైడ్ మీరు పొజిషన్ ప్లాన్ చేసేటట్టు ఉండాలి ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు. అండ్ ఫ్యూచర్స్లో అయితే బై ప్లాన్ చేసే ప్లాన్ అనేది ఉండాలి. సో బై ప్లాన్ ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 48,200 అండ్ 48,000 లెవెల్ దగ్గర బై ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ ఈ 2 సపోర్ట్స్ లెవెల్ దగ్గర కూడా బై ప్లాన్ చేయవచ్చు. 47,800 బిలో ఇక్కడ ఈ క్యాండిల్ ఒక బిలో మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ డౌన్ సైడ్లో పీఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు పొజిషనల్లీ. అండ్ అప్ సైడ్లో మనం పొజిషనల్లీ చూస్తే డే హై బ్రేక్ అయింది అనుకోండి, ఈ డోజీ క్యాండిల్ ఒక హై బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీ 48,800 అండ్ 49,000 లెవెల్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో సింపుల్గా హైస్ అండ్ లోస్ని మార్క్ చేయండి, హై అండ్ లోని మార్క్ చేయండి. అండ్ ఇక్కడ మనం సింపుల్గా లెవెల్స్ పైన మార్కెట్ను ట్రేడ్ ప్లాన్ చేయండి. మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, సో ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయితే అండ్ ఇక్కడ మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గర కూడా సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. 48,200 అండ్ 48,000 ఈ లెవెల్స్ కింద ఉంటేనే అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. ఇది వెరీ క్లియర్ బ్యాంక్ నిఫ్టీ అయితే. అండ్ అదే నిఫ్టీకి వచ్చేస్తే నిఫ్టీ చూపిస్తాను ఇప్పుడు. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి,
ఇక్కడ మన నిఫ్టీ కంటిన్యూస్లీ 5 డేస్ నుంచి కూడా మార్కెట్ అనేది స్ట్రేట్ అప్ సైడ్ వెళ్ళింది, ఎటువంటి ప్రాఫిట్ బుకింగ్ రాలేదు. అండ్ ఇక్కడ నుంచి అయితే మార్కెట్ ఫాల్ అయిందో అండ్ అక్కడ నుంచే మార్కెట్ బ్రేక్అవుట్ కూడా అయింది. అండ్ ఈవెన్ ఇక్కడ చూసినట్టయితే స్లో మొమెంటం ఉంది. అండ్ ఇక్కడ ఇది కూడా మనకి అప్ సైడ్లో ఒక రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో ఒక సపోర్ట్ ఉంది. అండ్ ఇది 21,800 ఆల్ టైమ్ హై యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్ చూసుకున్నాం అనుకోండి 21,700 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ దాని కింద మరి 21,650 అండ్ 21,600 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో మార్కెట్ స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా సరే అండ్ డౌన్ సైడ్లో మీ వ్యూ అనేది నెక్స్ట్ డేకి బై ప్లాన్ ఉండాలి. మార్కెట్ ఒకవేళ ఇక అప్ సైడ్ వెళ్ళింది, కొద్దిగా రిట్రేస్మెంట్కి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి అగైన్ మళ్ళీ సపోర్ట్స్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఫర్దర్ అప్ సైడే వెళ్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఒక నెగిటివ్ ప్రైస్ యాక్షన్ అండ్ రివర్సల్ ప్రైస్ యాక్షన్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాబట్టి ఎవ్రీ డిప్లో మన వ్యూ వచ్చేసి బై ప్లానే ఉండాలి నిఫ్టీలో కూడా. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బులిషే ఉంది అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బులిషే ఉంది. అండ్ ఇక్కడ మనం నిఫ్టీలో 21,800 లెవెల్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది, 21,700 సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ 48,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో నిన్న కూడా చెప్పాను మార్కెట్ ఎక్స్పైర్ అవుతే 48,500 లెవెల్ వరకు అయితే మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఎక్స్పైరీ కూడా అదే లెవెల్స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. సో ఇక్కడ మనం చూసినట్టయితే 48,500 పైనే మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. అండ్ డౌన్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీకి వచ్చే సపోర్ట్ వచ్చేసి 48,400 మంచి సపోర్ట్ ఉండే ఇంట్రాడేలో అండ్ ఈవెన్ 48,200 కూడా సపోర్ట్ లెవెల్ అండ్ 48,000. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 48,650 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. దీనిపైన ఉంటే కనుక ఫర్దర్ అప్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్ అండ్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి నిఫ్టీ చార్ట్ అండ్ ఈవెన్ సెన్సెక్స్ చార్ట్ బోత్ ఆర్ సిమిలర్ ఉంటాయి. అండ్ సేమ్ ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి అయితే ఫాల్ అయిందో అదే లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసింది నిన్న. అండ్ ఇవాళ మార్కెట్ కూడా అప్ సైడ్లో ఉంది. ఈ బ్రేక్అవుట్ ఏదైతే జరిగిందో ఆ క్యాండిల్ ఒక హై పైనే మార్కెట్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు. ఈవెన్ సెన్సెక్స్లో కూడా ఇక్కడ మనం 21,700 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 21,000 నేను నిఫ్టీ చెప్తున్నాను. సో ఇక్కడ ఎందుకు చార్ట్ అప్డేట్ కాలేదు, సారీ. ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్ అండ్ 71,916 ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ ఉందో సేమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకి నిఫ్టీలో ఉంది అండ్ సెన్సెక్స్లో ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి హై ఏదైతే ఉందో బేరిష్ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ చేసింది ఎస్టర్డే అండ్ ఇవాళ మార్కెట్ కూడా దానిపైనే ఉంది. అండ్ ఇక్కడ 72,400లో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో డౌన్ సైడ్లో 72,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈవెన్ మార్కెట్ డిప్ వచ్చి 72,000 లెవెల్ దగ్గరికి వచ్చినా సరే మీ వ్యూ వచ్చేసి సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అప్ సైడ్లో హై బ్రేక్ అయినా సరే మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. 72,400 72,500 పైనే మార్కెట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనుకోండి సో డౌన్ సైడ్లో 72,000 సపోర్ట్ లెవెల్. సో డౌన్ సైడ్లో 72,000 సపోర్ట్ లెవెల్ సెన్సెక్స్లో. ఓకేనా. సో ఇంట్రాడేలో నేను లెవెల్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది అండ్ అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా పెడతాను ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 21,800 లెవెల్ దగ్గర 39,000 అండ్ ఇక్కడ మనకి 38,000 ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా కనిపిస్తుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి 21,800 లెవెల్ అండ్ డౌన్ సైడ్లో 21,700 సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఇంకా అప్ సైడ్లో చూసినట్టయితే 21,900 రెసిస్టెన్స్. డౌన్ సైడ్లో 21,700 సపోర్ట్ లెవెల్ అండ్ 21,900 రెసిస్టెన్స్ లెక్క కనిపిస్తుంది నిఫ్టీలో యాజ్ పర్ డేటా. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినాం అనుకోండి 48,500 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ 43,000 అండ్ 43,500 ఆల్మోస్ట్ సిమిలర్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో 48,200 సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్లో మళ్ళీ మనం చూసినట్టయితే 48,800 లెవెల్ అండ్ దానిపైన 49,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో 49,000 అయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ ఆప్షన్ చైన్
మనకి రేపు 48,500 లెవెల్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండి పుట్ సైడ్ హ్యూజ్ కాల్ రైటింగ్ ఉందనుకోండి, మార్కెట్ 48,800 అండ్ 49,000 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా? సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ ఆప్షన్ చైన్. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నౌ గ్లోబల్ మార్కెట్స్ అయితే ఎర్రర్ చూపిస్తుంది. ఐ థింక్ మనీ కంట్రోల్ వెబ్సైట్ పైన ఏదన్నా ఇష్యూ ఉన్నట్టుంది. ఎనీవే, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను గ్లోబల్ అప్డేట్ అంతా కూడా. యాజ్ ఆఫ్ నో అయితే నేను చూసినప్పుడు అయితే గ్లోబల్ అప్డేట్ అయితే పాజిటివ్గా ఉండే. ఈవెన్ యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉండే, యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్గానే ఉండే, ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉండే. అండ్ మన ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ సెన్సెక్స్ కూడా అన్ని చార్ట్స్ కూడా స్టిల్ ఇంకా కూడా బుల్లిషే ఉన్నాయి. సో ప్లాన్ చేయండి, డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి, నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, అండ్ ఈవెన్ సెన్సెక్స్ కానీ. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.